ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నిన్న ఆ లాస్ట్ ఓవర్లో తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. ఫేస్ ఏమో ఏడ్చేస్తుంది, కళ్ళమటేమో నీళ్ళు వస్తున్నాయి, ఎంటుకలేమో నించుంటున్నాయి. ఏం చేస్తాను అనేటటువంటిది నాకే అర్థం కాల. ఒక్క నిమిషం అస్టానిష్ అయిపోయినా, అలా నించుండిపోయా. ఫైనల్లీ కొట్టేసాంరా కప్పు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు. ఇప్పుడు దాని గురించి చెప్తున్నా కానీ రోమాలు అయితే నెక్క ఉడుచుకుంటున్నాయి. ఇక అర్థం చేసుకోండి, నిన్న రాత్రి నేను అసలు మనిషిలాగలేను అనమాట. భయంకరమైనటువంటి ఎంజాయ్. ఆల్మోస్ట్ దాని నుండి తేరుకోవడానికి ఒక అర్ధ గంట పట్టింది. అర్ధ గంట తర్వాత రిలాక్స్ అయ్యి కప్పు కొట్టాంరా, ఇంట్లో కూర్చుంటే సరిపోదురా అని చెప్పి ఖమ్మం రోడ్లు ఎక్కిన. ఎంతమంది ఉంటారు ఆర్సీబీ అంటే నేను పడిచేస్తా. మహా అయితే నా వెనకొన్నోడు, నా ఫ్రెండ్ కూడా సిఎస్కే ఫ్యానే, ఇంకెవడు ఉంటారా అని చెప్పి ఒక్కసారి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిన భయ్యా. మామూలు జనం కాదు. అక్కడికైతే పోలీసులు వచ్చేసారనమాట. ఇంకొద్దిగా ముందుకు ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్ళినా ఓరి నాయన్నో ఈ సెలబ్రేషన్స్ తగలయ్యో. ఎలాంటి సెలబ్రేషన్స్? ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టినప్పుడు కూడా మీరు చేయలేదు కదరా బాబు అనేటటువంటిది ఖచ్చితంగా అనిపించింది. ఇంకొద్దిగా ఉండి చర్చ్ కాంపౌండ్ అయితే వచ్చా. ఇంకా అక్కడైతే ప్రభాస్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారా భయ్యా. అబ్బా నిజంగా నిన్నైతే ఇక నేను చెప్పలేను అసలు. నాకు జీవితంలో బెస్ట్ మెమరీ మూమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా నిన్నేం చెప్తాను అనమాట. హార్ట్ఫుల్గా చెప్తున్నా. చాలా 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 హ్యాపీగా ఉన్నా. నేను అప్పటికే చెప్తూనే ఉన్నా, అరే ఈ సీజన్ ఆర్సీబీ దిరా కప్పు, ఈ సీజన్ ఆర్సీబీ దిరా కప్పు అంటే చాలామంది నమ్మలేదనమాట. సో అందరూ కూడా ట్రోల్ చేశారు, అందరూ కూడా కామెంట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఏది లంచ్ చూడగలరా ఇప్పుడు అనంటారా ఈసారి లాలీపప్పు అని, ఏది ఇప్పుడు అనండి మీ ఆర్సీబీకి కప్పు లేదని. కప్పు మ్యాటర్ కాదనమాట, లాయల్టీ మ్యాటర్. ఇప్పటిదాకా ఒక్క అభిమాని కూడా ఆర్సీబీకి తగ్గలేదు, పెరుగుతూనే పోయారనమాట. ఆ పెరిగినటువంటి అభిమానులందరికీ కూడా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18వ సీజన్ రోజు తనకైతే అందరి చేతిలో కప్పు అయితే ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్. నేను ఒక్కనే కాదు, హైదరాబాద్లో ఇంకా భయంకరమైనటువంటి ఎంజాయ్ అంట. మొత్తం రోడ్ని బ్లాక్ చేశారంట. నేను ఈ వీడియో చూసి ఫస్ట్ బెంగళూరులో అనుకున్నాను, చిన్నస్వామి స్టేడియం దగ్గర అనుకున్నాను. ఈ బెంగళూరులో కాదు, చిన్నస్వామి స్టేడియంలో కాదురా బాబు, ఇది మన హైదరాబాద్లో, ఇది మన ఖమ్మంలో అని చెప్పిన తర్వాత నాకైతే అర్థం కాలే. ఇక నేనైతే ఎగ్జాక్ట్లీ కప్పు గెలిచి ఒక అర్ధ గంట అలా అస్టానిష్ అయిపోయి అలా కూర్చున్న తర్వాత నా సెల్లికి ఎలా మెసేజ్లు వచ్చినాయంటే, డ్రాగన్ మూవీలో ఒకటి పాస్ అయితే ఎలా వస్తాయి అలాంటి మెసేజ్లు అయితే నాకైతే కుప్పలాగా మోగుతూనే ఉన్నాయి. ఏందిరా అని చూస్తే అందరూ కూడా మామా కంగ్రాట్స్ ఊరే. అసలు అది నాకు అర్థం కాల, నాకెందుకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారంటే ఇదే సీజన్ అంటే లాస్ట్ ఇయర్ 2024లో ఆర్ఆర్ మీద క్వాలిఫైర్ 1లో అయితే ఆర్సీబీ ఓడిపోయింది. ఆ టైంలో అందరూ మా పేరెంట్స్ అందరూ చూస్తున్నారు అనమాట. నేను పైకి వెళ్ళి కూర్చుంటే వైఫ్ వచ్చి పక్కన కూర్చుంది. ఏం ఏడుస్తూనే ఉంది. అప్పటికే నా కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి అనమాట. ఎలాంటి దరిద్రాలను అయితే నేనైతే ఫేస్ చేశా. నేను షాప్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా క్రికెట్ గురించి ఏం తెలియదు, అయినప్పటికీ వచ్చి విరాట్ కోహ్లీకి ఆడటం చేత కాదు, ఆర్సీబీ కప్పు కొట్టడం చేత కాదు అని చెప్పి ట్రోల్ చేసేవారు. అంతే వాళ్ళతో నేను వాదన చేయలేకపోయావని. అరే కాదురా బాబు ఇదిరా అని అంటే అదంతా ఎందుకమ్మా, ఆర్సీబీకి కప్పు ఉందా? లేదు కదా. సో విరాట్ కోహ్లీకి ఆట చేత కాదు, ఆర్సీబీకి కప్పు కొట్టడం చేత కాదు, నువ్వు బొక్కలు చెప్ప నువ్వు మాకు ఎలివేషన్ మాకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఎంత వాదన పెట్టినా కానీ ఏం చేసినా కానీ చివరాఖరికి వీళ్ళు వచ్చి ఆగేటటువంటి పాయింట్ ఏదైనా ఉందిరా అని అంటే మీకు కప్పు లేదు, ఈసారి కప్పు లాలీపప్పు. ఈ యొక్క పాయింట్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఆగిపోయేటోళ్ళు. వాళ్ళందరికీ కూడా నోట్లో కాదు కింద నుండి లాలీపప్పు దింపిస్తే నోట్లో నుండి లాలీపప్పు వచ్చేలా సమాధానం అయితే చెప్పిందనమాట. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, నిన్న ఎగ్జాక్ట్లీ సీక్వెల్కి వెళ్ళిన. సీక్వెల్ మన ఖమ్మంలో ఉంటుంది అనమాట. అక్కడ ఆర్సీబీ వికెట్ పడిన తర్వాత భయంకరంగా అరుతున్నారు. అసలు అర్థం కావా. అది మా పంజాబ్ అక్కడ ఉంది. పంజాబ్ చూసుకున్నట్టయితే అసలు ఫ్యాన్స్ లేరు ఫ్రెండ్స్. పంజాబ్ వాళ్ళు దానికి ఫ్యాన్స్ ఉంటారు, మొత్తం కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నా వేరే చోట్ల పంజాబ్కి ఎవరు ఉంటారా అంటే మొత్తం వేరే ఇప్పుడు 9 టీంలు ఉన్నాయి కదా, 9 టీముల అభిమానులు అందరూ కలిసి ఆర్సీబీకి యాంటీగా అయిపోయారు, పంజాబ్కి ఫేవర్గా అయిపోయారు. ఒక్క వికెట్ పడడంతో భయంకరమైనటువంటి సెలబ్రేషన్ చేస్తున్నారు. వన్స్ మ్యాచ్ గెలవగానే ఇంకా కోహ్లీని అలా చూసేసి నాకైతే ఏడు పాగలేదు. నిజంగా పతిదారన్న ఫస్ట్ నుండి చాలా తక్కువ అంచనా వేసేసా. సో సారీ ఫర్ దట్. నేను ఆర్సీబీ మేనేజ్మెంట్కి చెప్పేది ఒకటే, ఈ టీంని కంటిన్యూ చేయండి. వీళ్ళు ఏం చేశారంటే 2016లో అనుకుంటా ఫైనల్ లాగా వచ్చింది. ఆ తర్వాత చాలా మందిని వదులుకున్నారు. అందులో ఒక విరాట్ కోహ్లీ మినహాయింపి చాలా మందిని వేరే టీమ్స్కి అయితే సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు కప్పు కొట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇదే టీంని మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ కూడా కప్పు నమ్దు అనేటటువంటిది 100% వస్తావో. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాడ్డు దిగిందనమాట. హేటర్స్ అందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నేను చెప్పినా లేదా ఇంటర్నెట్ జామ్ అయిందని, చాలా చోట్ల ఇంటర్నెట్ పనిచేయలేదు అనేటటువంటిది నేనైతే విన్నాను అనమాట.
నేనైతే బెంగళూరు వెళ్ళాల్సి ఉంటే కానీ ఆగిపోయినా. నేనైతే ఖమ్మాన్నే ఒక బెంగళూరు తలపించింది అనమాట. ఖమ్మంలో ఈ రేంజ్లో ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఉందరా అనేటటువంటి ఫీలింగ్ కూడా నిజంగా కలిగింది ఫ్రెండ్స్. హార్ట్ బీట్ అయితే రేజ్ అయింది, మొహాన నవ్వు, కళ్ళమ్మటి నీళ్లు, ఎంటకలు నిలబట్టం నిన్న మామూలు మూమెంట్లు కాదు. నాకు తెలిసి నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి మూమెంట్ చూడలేదు. అమ్మ తోడు ఇది మట్టికి వాస్తవం. ఓకేనా, ఉంటా. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఉంటాయి, ఇంతకు మించి నాకేం కావాలి, చాలు ఇది చూడకుండా నా లైఫ్ ఎండ్ అయిపోద్దేమో, ఇది చూడకుండా చచ్చిపోతేమో చెప్పి ఎన్ని రోజులు తెగ ఫీల్ అయ్యేది. చాలు చూసేసా, చాలు సామి చాలు. విరాట్ కోహ్లీ కళ్ళల్లో ఆనందం చూసా, విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్పు చూసా. ఇక ఈ జీవితానికి నిండుగా ఇది చాలు అనేటటువంటి ఫీలింగ్ అయితే 100% కలిగింది. బాయ్ బాయ్, నమస్కార్, వందే మాత్రం, జై హింద్.